అమరావతి రాజధానికి మరో ప్రతిష్టాత్మక సంస్థ వచ్చింది. సహజంగా ఇండస్ట్రీకి ఏదైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి మధ్య గ్యాప్ ఉంది. చదువుకున్న వ్యక్తి ఏదైనా ఇండస్ట్రీకి వెళ్ళి జాబ్ అడిగితే నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతా ఉన్నా. ఇండస్ట్రీలో అక్కడ జరిగేదానికి చదువుకున్న దానికి కొంత గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి అమరావతి రాజధానిలో మంగళగిరి సమీపంలో మయూరి టెక్ పార్కులో 53,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో టాటా ఇన్నోవేషన్ హబ్ రాబోతోంది. ఒక రకంగా ఇది R&D అని చెప్పొచ్చు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. విద్యార్థులు ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతున్న వారు కానీ టెక్నాలజీ చదువుతున్న వారు కానీ వారికి వచ్చే ఐడియాస్ని పరిశ్రమలుగా మార్చడం, వారికి అవసరమైన టెక్నాలజీ అందుబాటులో యంత్ర పరికరాలను ఉంచడం, ఆ ఐడియా మీద చర్చలు పెట్టడం, మేధావులతో చర్చించడం, ఐఐటి ప్రొఫెసర్లతో సిట్టింగ్స్ వేసి చర్చించడం, దాన్ని పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు పెట్టుబడులు కూడా సమకూర్చేందుకు టాటా ఇన్నోవేషన్ హబ్ పనిచేయబోతోంది. కేవలం ఈ మంగళగిరి సమీపంలోని టాటా ఇన్నోవేషన్ హబ్ మాత్రమే కాకుండా రాష్ట్రంలో విశాఖపట్నం, రాజమండ్రి, ఆల్రెడీ అమరావతి రాజధానిలో టాటా ఇన్నోవేషన్ హబ్, తిరుపతి, అనంతపురంలో ఇలా 5 కేంద్రాలు పనిచేయబోతోంది. ఏటా 1,00,000 మంది విద్యార్థులకి నైపుణ్యం పెంచడంతో పాటు ఇండస్ట్రీకి అవసరమైన విధంగా వారిని తీర్చిదిద్దబోతా ఉన్నారు. ఇక ఎవరైతే స్వయంగా వారి ఐడియాస్తో స్టార్టప్లు పెట్టి పరిశ్రమలు పెట్టాలనుకుంటున్నారో వారికి గైడ్ చేయడానికి టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రముఖ ఐటీ కంపెనీలతో కలిసి పనిచేయబోతా ఉంది. చెన్నైలోని ఐఐటితో కలిసి పనిచేయబోతా ఉంది. తిరుపతిలోని ఐఐటి ప్రొఫెసర్లతో కలిసి పనిచేయబోతా ఉంది. పిహెచ్డి చేసే విద్యార్థులకి గైడ్ చేయబోతా ఉన్నారు. ఇన్నోవేషన్ హబ్లో రీసెర్చ్ చేయడానికి అవసరమైన అన్ని పరికరాలు అందుబాటులో ఉంచబోతా ఉన్నారు. విద్యార్థులకి ఇది వరం అని చెప్పవచ్చు. దేశంలోనే మొదటిసారిగా ఇలాంటి ఇన్నోవేషన్ హబ్ పెద్ద ఎత్తున ఏర్పాటు కావడం ఇదే మొదటిసారి. రాబోయే రోజుల్లో ఈ ఇన్నోవేషన్ హబ్ ద్వారా విద్యార్థులు మంచి మంచి ఐడియాస్తో వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించే అవకాశం ఉంది. ఇలా పుట్టిన సంస్థలే ఓయో, ఇవన్నీ ఈరోజు లక్షలాది మందికి జొమాటో, ఓలో ఇలా ఇవన్నీ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నాయి. ఒక ఐడియా సక్సెస్ అయితే 1,00,000 మందికి, 2,00,000 మందికి, 3,00,000 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. టాటా ఇన్నోవేషన్ హబ్కి ఈరోజు పునాది పడింది, ప్రారంభం కూడా కాబోతా ఉంది. హబ్ ఓపెన్ చేయడానికి కొత్తగా బిల్డింగ్ నిర్మించి దాన్ని ఓపెన్ చేయాలంటే 3 సంవత్సరాల సమయం పడుతుంది. కాబట్టి ఇప్పటికే ఉన్న ఒక పెద్ద భవనాన్ని అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకొని ఈరోజు మీ ముందుకు రాబోతా ఉంది. ఈ ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఎలాంటి ఇన్నోవేషన్స్ రాబోతా ఉన్నాయి అనే వివరాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం.